నమస్తే, వెల్కమ్ టు మణి కబుర్లు. నేను ఈరోజు మీ ముందుకు కొత్త వంటకంతో వచ్చానండి. వెజ్ బిర్యానీ ఈరోజు నేను చేయబోతున్నాను. మా అబ్బాయికి చాలా ఇష్టం, ఎప్పుడు చేయమని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు చేస్తున్నాను. వెజ్ బిర్యానీకి ముఖ్యమైన కావాల్సిన పదార్థాలు: ఇది ఒక గ్లాసు రైస్, బాస్మతి రైస్ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక కప్పు బీన్స్. ఇవి వేడి నీళ్ళలో పచ్చి బఠానీ నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాల ముందు. ఇది ఒక కప్పు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మసాలా దినుసు, ఒక స్పూను జీలకర్ర, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ కరివేపాకు, తర్వాత 4 పచ్చిమిరపకాయలు. బాగా వేగాక ఉల్లిపాయలు, ఒక కప్పు ఉల్లిపాయలు వేయాలి. బాగా ఎర్రగా వేయాక ఉల్లిపాయ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత బీన్స్ ఒక కప్పు, తర్వాత క్యారెట్ ఒక కప్పు. ఇంకా ఉంటే బంగాళదుంప, టమోటా వేసేసి ఈ మట్టుకు నేను వేస్తున్నాను. మీ దగ్గర కూరగాయలు ఉంటే అన్నీ వేసుకుంటాను. ఎవరైనా గెస్టులు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు ఏమి ఉండవు కదా, గొప్ప ఉన్న వాటిల్లో ఇలా చేసుకుని చేయొచ్చు బిర్యానీ. తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేయి. కొద్దిగా పసుపు కూడా వేయాలి. నానబెట్టిన పచ్చి బఠానీ వేయాలి. ఇలా నానబెట్టిన పచ్చి బఠానీ వేసి కలపాలి. చూసారా ఎంత బాగా వస్తుందో. కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిగా. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్లు పెరుగు వేయాలి. ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను బిర్యానీ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. వేగాక ఇందులో వాటర్ పోసుకోవాలి. గ్లాసున్నర వాటర్ పోయాలి. బాగా కొంచెం మరిగాక రైస్ వేయాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఈ నానబెట్టుకున్నాం కదా గ్లాస్ బియ్యం, ఇందులో ఉప్పు కారం సరిపడగా ఉందని చూసుకుని ఒకసారి చూస్తాను.
సరిపోయింది. సరిపోతే మీరు మళ్ళీ కలుపుకోవచ్చు. దగ్గర పడి చల్లారాక ఒక ప్లేట్ వేసి చల్లారాక ఒక ప్లేట్లో తీసుకుని ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా సూపర్ ఉంది. ఎప్పుడైనా కావాలంటే సరదాగా ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో చేసుకుని ఎలా ఉందో చెప్పండి. కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మనీ కబుర్లు.